ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అన్ని సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు. రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ. ఈఎస్ఐ ఏర్పాటుకు సహకరించిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహలకు కృతజ్ఞతలు తెలిపిన జగ్గారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరిస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, జగ్గారెడ్డిలతో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అన్ని మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఈఎస్ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మికులు వైద్య చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 7 ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా సంగారెడ్డిలో 8వ డిస్పెన్సరీని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ గౌతమ్, సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్లు వనితా సంతోష్, అంజమ్మ, సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మికులు తదితరులు. మీరందరూ బయటికి పోతే కొంత వాళ్ళు రూమ్స్ చూస్తారు. మీరందరూ బయటికి పోండి. బయట పోయి కెమెరాలు బయట పెట్టుకోండి. ఇప్పుడు పెట్టు. శ్రీ గురుభ్యో నమః. ఓం అగ్నిమీలే పురోహితై యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం అగ్నిః పూర్వేభిర్షభిరేద్యోనోతనైరుతా. I extend a cordial welcome to our honorable chief guest, Dr. Vivek Sir Garu, and also Honorable Minister Rajnarasimha Garu, and our District Collector Shri Pratik Jain Garu, and our respected JD Family Welfare to speak. Good morning all. Respected Honorable Vivek Venkateswamy Garu and Honorable Minister for Health Dr. Sri Damodar Rajanarsimha Garu, Suresh Shetkar Sir, and Nirmala Jaggareddy Garu and Jaggareddy Sir, and all other senior officers and staff, a warm welcome for the inauguration of ESI. Sir, చెప్పినట్టు ఇస్నాపూర్కో లేకపోతే మన జహీరాబాద్కో సదాశివుడికి పోకుండా ఇక్కడే మనం సర్వీసెస్ తీసుకోవచ్చు. మొన్న సారు మన ఆర్సీపురం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇది చాలా ఇండస్ట్రియలైజ్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి ట్రామా అండ్ బన్స్ స్టేట్ విత్ ఏ పాపులేషన్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ విచ్ ఈస్ one of its kind in the world. This is an insurance scheme which covers for the existing diseases both. ఒక సందర్భంలో మరి నిర్మల మన మినిస్టర్ గారిని వివేక్ గారిని ఇక్కడ ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్లో చాలామంది కార్మికులు, అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి చుట్టుపక్కల. మనకు ఎంఆర్ఎఫ్ఏ ఉంది, తో పాటు అనేక కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దగ్గర. చాలామంది ఆటో డ్రైవర్లకు వాళ్ళకి కూడా అందరికీ కార్మికులు అంటే అందరూ ఎంతమంది అయితే కార్మికులు ఉన్నారో ఇది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఇది సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐది ఉండాలని ఈ డిమాండ్ అడుగుతున్నారు కానీ చేయలేకపోయినాము. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ళ కాలేకపోయింది. వివేక్ గారు మరి మన మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టరు మరి వారిని అడిగిన వెంటనే ఇమీడియట్లీ ఇచ్చిన సందర్భంలో మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రస్తుతానికి అయితే ఒక 30 పడకలతోటి ఇప్పుడు ట్రీట్మెంట్కి అయ్యేటట్టుగా ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చినా కార్మికులు ఎవరు వచ్చినా సరే ఇక ట్రీట్మెంట్గా ఇప్పుడు సదాశివ పెట్టుకో లేకపోతే పడించుకోవాల్సిన అవసరం లేదు. సంగారెడ్డిలో నివసిస్తున్న కార్మికులు ఎవరైనా సరే
ఇక్కడ ఈ R&B గెస్ట్ హౌస్ సంగారెడ్డి బైపాస్ రోడ్, ఆల్విన్ బైపాస్ రోడ్లో మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నేను ముఖ్యంగా మరి వివేక్ గారికి, దామన్న మనం జిల్లా మినిస్టర్ గారికి, దామన్న గారికి ప్రత్యేకమైన వాళ్ళిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన జిల్లా మినిస్టర్ గారికి, మన ఇన్ఛార్జ్ అండ్ ఈ శాఖకి సంబంధించి ఈ శాఖ ఈఎస్ఐది వివేక్ గారిది, వారి చేతుల మీదుగా ఈరోజు మనము ఈ హాస్పిటల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతూ మరొకసారి వివేక్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారితో పాటు దామన్న గారికి, మన షెట్కర్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఒక పార్లమెంట్ అఫీషియల్, ఈ కాంగ్రెస్ ఎంపీ ఒకటే కాదు ఉన్నది ఇక్కడ ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. జిల్లా మాది కాదు, సంగారెడ్డి కాదు, అది జిల్లా మనది అంటున్నాడు, అందుకని. రైట్, ఇప్పుడు మీరు అఫీషియల్గా స్టార్ట్ చేయండి. ఆనాటి సమైక్య రాష్ట్రంలోనే మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం ఏది అంటే పటాన్ చెరు. ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ లేదా మన యొక్క పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది అంటే BHEL తోటి, ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారితో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపన వేగవంతము, వ్యవసాయము, ఉపాధి, నైపుణ్యంతో కూడా ఉపాధిని ప్రజలకు, పౌరులకు అందించాలనే ఒక తపన. ప్రధానంగా ఏ ప్రభుత్వమైనా, ఏ సమాజమైనా ఆ సమాజానికి ప్రమాణాలతో కూడిన విద్యను, మెరుగైన మేలైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత ప్రభుత్వాలది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో 7 డిస్పెన్సరీలు, ESI డిస్పెన్సరీలు, ఇది 8వ డిస్పెన్సరీ. ఎక్కడ కూడా ESI కార్డ్ హోల్డరు ఇబ్బంది పాలు కాకుండా వారికి ఉచితంగా సేవలు అందించాలి, వైద్య సేవలు సో ఇప్పుడే మన మంత్రి గారు, షేట్కర్ గారు, జగ్గారెడ్డి గారు ఏదైతే చెప్పినారో, ఈ ప్రాంతము ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతం. ఈ ప్రాంతంలో కార్మికులకు అనేక సేవలు చేసే అవసరం ఉంది. వారందరికీ కూడా ఇతర ప్రాంతానికి వెళ్ళేది అవసరం లేదు, ఇక్కడనే ఉండి ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ డిస్పెన్సరీ ప్రారంభం చేయడం జరిగింది. ఇది 72nd డిస్పెన్సరీ అన్నమాట తెలంగాణ వ్యాప్తంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు ఇప్పుడే జాయింట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు 72 కోట్ల బకాయిలు ఉండే ESIలు. మెడిసిన్స్ దొరకడం అంటే కష్టం ఉండే, ఎందుకంటే బకాయిలు ఇవ్వలేదని చెప్పి డిస్పెన్సరీస్లో డ్రగ్స్ లేకుండే. సో మేము వచ్చిన తర్వాత ఈ బకాయిలన్నీ కూడా పూర్తిగా చేసి చెల్లించి మళ్ళీ ESI హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే 80 లక్షల కుటుంబాలు ఈ ESI డిస్పెన్సరీస్ పైన వారు ఆధారపడి ఉంటారు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మంచిగా చేయాలంటే బడ్జెట్ కూడా కావాలి. సో నేను ఈ విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా ESIకి స్పెషల్గా నిధులు కేటాయిస్తే ప్రజలకు, ఎందుకంటే కార్మికులు వాళ్ళు కష్టపడి పనిచేసిన తర్వాత సరిగా మెడికల్ ట్రీట్మెంట్ లేకుంటే నిజంగా బాధాకరమైన విషయం. సంస్థలో ఎక్కువ నిధులు బడ్జెట్లో కేటాయిస్తే బాగుంటుందని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. సో నేను నిన్ననే మా సెక్రటరీ లేబర్ ఇంకా ESI సెక్రటరీ గారు చెప్పాను, నేను లాస్ట్